నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. రాత్రి వేళ 400 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. ఇప్పటి వరకు 90,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామన్నారు నిర్వాహకులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. మృగశిర కార్తె ప్రారంభాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే చేప ప్రసాద విక్రయ కార్యక్రమం కొనసాగుతుంది. మనం ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి చేప ప్రసాద వితరణ జరుగుతున్నటువంటి స్థలంలో అయితే ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ భారీగా కౌంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇటు బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే ఉదయం 9 గంటలకు చేప ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. 9 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మనం గమనిస్తే ఇప్పటికే సుమారు 90,000 వరకు కూడా ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇటు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా చేప ప్రసాదాన్ని ఏ విధంగా ఇస్తున్నారో మనం ఒకసారి గమనించవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అస్తమా సంబంధిత, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. మనం కనుక గమనిస్తే హైదరాబాద్లో 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బత్తిని కుటుంబ సభ్యులు అయితే ఈ యొక్క ప్రసాదాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటు బత్తిని కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఈ యొక్క చేప ప్రసాదాన్ని ఇటు వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరికీ కూడా చేప మందును ఇస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ వాలంటీర్స్గా అయితే బత్తిని కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? మీ కుటుంబం మొత్తం కూడా ప్రజలందరికీ మెడిసిన్ అందిస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? మా ఫ్యామిలీ వాళ్ళకి, మా మామయ్య వాళ్ళకి దొరికిన అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి సేవ చేయడం అనేది ఎవరికి దొరకదు. అది మా దొరకడం, ఈ 24 గంటలైనా వాళ్ళకి సేవ చేసి మానవ సేవే మాధవ సేవ అన్న ఇదిలో వీళ్ళందరికీ సేవ చేస్తూ ముందుకెళ్లాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రసాదం అందియాలని కోరుకుంటున్నాము. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమము ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో, ఎందుకంటే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులతో, ప్రధానంగా మానవుడికి శ్వాస అనేది ఎంత ముఖ్యమో అలాంటి శ్వాస సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు తొలగించడానికైతే ఈ యొక్క చేప మందు గత కొద్ది సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులైతే ప్రజలందరికీ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అందించేటువంటి సేవనైతే అదృష్టంగా భావిస్తున్నామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ గమనిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు ఈ పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అత్యధికంగా జనాభా ఒక్కసారిగా సుమారు 1,00,000 మంది కూడా వచ్చే అవకాశం ఉన్న క్రమంలో అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పోలీసు అధికారులు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? అంతేకాకుండా రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది, ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? ఇక్కడ నిన్న నైట్ నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న నైట్ ఒక 250 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఒక 350 మెంబర్స్ వరకు పోలీసు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సండే కావడం వలన నార్త్ ఇండియా నుంచి చాలామంది పబ్లిక్ నైట్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్స్ తోటి వస్తున్నారు. మాకు అందిన సమాచారం మేరకు నార్త్ ఇండియా నుంచి ఇంకొక 30,000 40,000 మెంబర్స్ వస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు నైట్కి. కాబట్టి ఈరోజు కూడా నైట్కి ఒక 400 మెంబర్స్ తోటి బందోబస్తు వేసుకున్నాం. రేపు ఉదయం కూడా ఒక 400 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేసేసినాం. బందోబస్తు సంబంధించేసి మేము అన్ని డిపార్ట్మెంట్లతోటి లాస్ట్ 1 మంత్ నుంచి కోఆర్డినేషన్లు ఉన్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకరిస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లతోటి R&B, వాటర్ వర్క్స్ కానీ, అదే మెయిన్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బత్తిని బ్రదర్స్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేషన్ చేసేసుకుంటూ సిపి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే రీసెంట్గా జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ విధంగా అనుకుని వస్తారో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసేసి సహకరిస్తున్నాం. మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడికి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. చాలామంది ఇక్కడే స్టే చేస్తున్నారు నైటు. సో వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? అదేవిధంగా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ రాత్రిపూట ఎవరైతే స్టే చేస్తారో వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకొని ఆ డోనర్స్కు ప్రభుత్వ తరపు నుంచి అన్ని సహకారాలు అందించుకుంటూ, వాటర్స్ కానీ, మన ఎలక్ట్రికల్ కానీ, మిగతా గ్యాస్ ప్రొవైడ్ కానీ, మిగతా ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉంటే కనీస అవసరాలు చేసేసి ఎంతో దూరం నుంచి ఈ ఫిష్ మెడిసిన్ వేసుకోవడానికి వస్తున్నటువంటి పబ్లిక్ సంబంధించేసి అన్ని రకాలటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం మేము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ శాఖలు, ఇటు GHMC కానీ, అదేవిధంగా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ వాటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు క్లీనింగ్గా ఉంచేందుకు GHMC కూడా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ప్రజలందరికీ
రేపు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈరోజు ఏ విధంగా అయితే చేప మందు పంపిణీ చేశారో రేపు కూడా అదే స్థాయిలో వచ్చిన వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కొనసాగించడంలో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా రేపు కూడా వచ్చే అవకాశం ఉన్న క్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ ఇస్తామంటూ కూడా ఇటు బత్రి కుటుంబ సభ్యులతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతుంది. కెమెరామెన్ సైదులతో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.